ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఆహారములో, మనకున్నటువంటి వస్తువులలో, మనకున్నటువంటి ఈవులలో ఇతరులకు పాలివ్వడం, ఇతరులకు సహాయపడడం అనేది దయాదృష్టి గల వారి లక్షణం. ఖచ్చితంగా అలాంటి వారు దీవెన పొందుకుంటారని సామెత మనకు తెలియజేస్తా ఉంది. దేవుడు ఆహారం ఇచ్చేది, దేవుడు మనకి ఈవుల్ని ఇచ్చేది మనం తినడానికి మాత్రమే కాదు, మనం ఇతరులకు కూడా వాటిని పంచిపెట్టాలి, ఇతరులకు కూడా వాటిని అందించాలి. చాలా మంది చాలా దుర్బుద్ధితో జీవిస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళకి ఎంత ఇచ్చినా ఆ జానెడు పొట్టకు తిన్నంతగా తిని మిగతా వారికి పెడదాం అనే ఆలోచన ఉండదు. దానిని దాచిపెట్టి ఎవరికి పెట్టకుండా మరలా దానిని మురిగిపోయేలా చేసి, కుళ్ళిపోయేలా చేసి అది రోడ్డును పడేస్తూ ఉంటారు. అలాంటి మనసు కాదు, కానీ నువ్వు తిను, నీకున్న దాంట్లో లేని వారికి కూడా పెట్టడం నేర్చుకో. నువ్వు ఒక మంచి వస్త్రం వేసుకుంటున్నావు, లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒక మంచి ఇల్లు, వాహనాలు, అన్ని వస్తువులు కలిగి ఉన్నావు, నీకు సాధ్యమైనంతగా, నీకు చేతనైనంతగా మేలు చేయడానికి ప్రయత్నం చేయి. నీ ఆహారంలో, నీకున్న వాటిలో కొంతైనా బీదలకు, అనాథలకు, లేని వారికి నువ్వు చేయూతనివ్వగలిగితే వారి పక్షంగా ఉన్న దేవుడు నీకు బదులిస్తాడు. వాక్యంలో ఒక చోట ఉంటుంది, బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని. అంటే ప్రభువు నీకు దాని రుణాన్ని తీరుస్తాడు. బీదలు నీ రుణం తీర్చలేరు, కానీ వారి పక్షంగా ఉన్న దేవుడు మాత్రం నీకు మేలు చేస్తాడు.